మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా బాలశౌరి పేరు అధికారికంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 2 లోక్సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిని జనసేన పార్టీ ప్రకటించింది. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా బాలశౌరి పేరు అధికారికంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 2 లోక్సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. ఇప్పుడు అధికారికంగా మచిలీపట్నానికి లోక్సభ అభ్యర్థిని ప్రకటించారు. బాలశౌరిని వివరాలేంటి? అనిల్, మచిలీపట్నం లోక్సభకి జనసేన అభ్యర్థిని బాలశౌరిని ప్రకటించారు. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఏదైతే మచిలీపట్నం లోక్సభ స్థానానికి వల్లభనేని బాలశౌరిని ప్రకటిస్తూ పార్టీ వర్గాలు వెల్లడించడం జరిగింది. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో కూడా బాలశౌరికి అయితే హామీ ఇచ్చారు. అదే నేపథ్యంలోనే మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా ఈ రోజు ప్రకటించడం జరిగింది. అలానే మొత్తం పొత్తులో భాగంగా టీడీపీ, బీజేపీ, జనసేనకు 21 స్థానాలు ఏదైతే అసెంబ్లీ స్థానాలు కేటాయించడం జరిగింది. 2 లోక్సభ స్థానాలు పోటీ చేయనున్నారు. అయితే అసెంబ్లీ స్థానాల్లో ఇంకా అవనిగడ్డ, పాలకొండ ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పోటీ చేస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ స్థానాల్లో మరి 2 నియోజకవర్గాలు ఏదైతే అవనిగడ్డ, పాలకొండ మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి అంటే మొన్నటి వరకు కూడా వంగవీటి రాధా ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం నడిచిన నేపథ్యంలోనే వంగవీటి రాధా వల్లభనేని బాలశౌరిని నాదెళ్ల మనోహర్ను కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం కూడా రాధా ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం నడిచిన నేపథ్యంలో ఈ రోజు దానికి తెరపడింది. మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని కేటాయిస్తూ కూడా పార్టీ తీర్మానం చేసి ప్రకటించడం జరిగింది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.